అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపూరి సోమన్నను ఎమ్మెల్యేని చేస్తానంటూ కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. రాజకీయాలను మార్చేటువంటి శక్తి ఏపూరికి ఉందన్నారు రాజగోపాల్. అయితే దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు దిశగా అడుగులేద్దామన్నారు రాజగోపాల్. నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభలోకి అడుగు పెట్టాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, పేద ప్రజలకు వందగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుకుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, ఆత్మల కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ నిరాదం కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి ఒమ్మంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులామీది చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది, తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట అంటే వెనుక పోను. ప్రాణం పోయినా సరే అది చేస్తా. నా పదవి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాట కట్టుబడే ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో ఏపూరి సోమన్న చట్టసభలో అడుగు పెడతారు. వరుసగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. తన సహనాన్ని, ఓపికను చేతగానితనంగా భావించొద్దని, ఇన్నాళ్లు సహనంగా ఉన్నామని, ఇక పోరాటం చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేయడం. ఏపూరి సోమన్న వంటి కళాకారులు, ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో సోమన్న చట్టసభల్లోకి అడుగు పెడతారంటూ కూడా ఆయన భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఏపూరి సోమన్నను ఎలాగైనా అసెంబ్లీకి పంపుతాం, ఎమ్మెల్యేని చేస్తామనేటువంటి రీతిలో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నిన్న ఏపూరి సోమన్నకు సంబంధించి, అంటే 25 సంవత్సరాల ఆయన ఏదైతే ఈ గాయకునిగా అటు తెలంగాణలో 20 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి సేవలకు 25 సంవత్సరాలు అయినాయి కాబట్టి ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ పాల్గొన్న తరుణంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన కామెంట్ చేశారు, మంత్రుల పైన కామెంట్ చేశారు. సో మాకు ప్రధానంగా మాకు సహనం ఉంది కాబట్టే ఇంకా మేము ఓపిక పట్టి చూస్తున్నాము, ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నాము. సో ఓపిక నశించింది. ఇంకా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఏపూరి సోమన్న లాంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరము. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు, గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవేదనను ఆయన ఒక పాట రూపంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఈ మొత్తం సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఏదైతే ఈ అణగారిన వర్గాలకు సంబంధించి అణగారిన వర్గాల నుంచి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో నేను అంటే నామినేషన్ వేయడానికి డబ్బులు లేకుంటే కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు నేను డబ్బులు ఇచ్చి నామినేషన్ వేయించాను. ఇప్పుడు నా దగ్గర పదవి లేదు కాబట్టి నా దగ్గరికి రావట్లేదు, పదవులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గరికే వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఏపూరి సోమన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తాను అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. గతంలో ఏపూరి సోమన్న కూడా నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలోనే ఉంది అంటూ కూడా ఆయన మరి ప్రస్తావించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కీలక మార్పులు అయితే మరి రాబోతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన బాణం ఎక్కుపెట్టారు. రాజగోపాల్ రెడ్డి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆయనకి ఎమ్మెల్యే చేస్తానన్నారంటే సొంత వేదిక దిశగా అడుగులు వేయడమా, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేయడమా? తాజా ఈ అసంతృప్తి తర్వాత అసలు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా ఇక్కడ ప్రధానంగా సిరాజ్, అంటే గతంలో ఏదైతే కొన్ని రోజుల క్రితం కాంట్రవర్షియల్ నడిచింది, అంటే ఏదైతే
తుంగతుర్తికి సంబంధించినటువంటి మందుల షామిల్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, అంటే నా నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్యం కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిపత్యం కావచ్చు ఎక్కువైపోయింది నా నియోజకవర్గంలో, అది తగ్గించుకోవాలని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ గొడవ చిలికి గాలివాన లాగా ఉధృతం దాల్చింది. నిన్న సభలో ఆయన కరాఖండిగా చెప్పారు. గతంలో మందుల చామలకు సంబంధించి కూడా ఇదే కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు నా దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అటు పదవులు పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రధానంగా నిన్న ఒక వాటి కూడా చెప్పారు సిరాజ్, ఏదైతే నేను తమిళనాడు తరహాలో విజయ్ తరహాలో రాజకీయాలు చేస్తానంటూ కూడా మరి శపథం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాన్ని విమర్శించడమే అనుకోవచ్చు, తద్వారా కొత్త పార్టీ పెడతారా అని కూడా అనుకోవచ్చు. ఇట్లా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో ఒకవేళ పార్టీ పరంగా ఆయన వస్తే, ఒకవేళ పార్టీలో తనకు సరైనటువంటి అవకాశం దక్కి సరైనటువంటి మర్యాద దక్కితే పార్టీలో ఉండి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో 2029 ఎలక్షన్స్ లో ఇటు ఏపూరి సోమన్నకు ఇక్కడ తుంగతుర్తి నుంచే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే ప్రయత్నం ఆయన చేస్తారని కూడా ధీమా ఇచ్చారు. దాంతో పాటు ఒకవేళ కాంగ్రెస్ లో సముచితమైనటువంటి స్థానం దక్కకపోతే, మరి ఆయనకు అన్యాయం జరిగితే గనక ఈ పాత కాంగ్రెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మరి అటు ఒకవైపు వెళ్లి ఒక రాజకీయ శక్తిగా బయటికి రాబోతుంది. సో దాంట్లో కూడా నేను ఏపూరి సోమన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అనే విధంగా కూడా ఆయన మాటలు మరి చెప్పుకోవచ్చు సిరాజ్. ఎందుకంటే ఆయన నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులను కూడా టార్గెట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ కొన్ని రోజుల్లోనే మరి ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. తద్వారా ప్రస్తుతం అవకాశం ఉంటే పార్టీ నుంచి మొత్తం బయటకు వచ్చి సొంత వేదిక దిశగా తనతో ఉన్నటువంటి మద్దతుదారులు లేదా తన బలాన్ని పెంచుకునేటువంటి వ్యూహాత్మకమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవాలా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల్ని? డెఫినెట్ గా సిరాజ్, ఇప్పుడు రెండు అంశాలు కనుక చూస్తే, ఒకవైపు పార్టీ నిర్ణయం, అంటే పార్టీ ఆయన చేసినటువంటి కామెంట్స్ వల్ల పార్టీ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే గనక కొత్త వ్యూహంగా ఆయన వెళ్తున్నారు అనేది ఒకటి కన్ఫర్మ్ అయింది. ఒకవేళ తీసుకోకపోతే సో మరి ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి ఏపూరి సోమన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరుతాను, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఇది ఒక వార్నింగ్ ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు సిరాజ్. ప్రధానంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో కూడా చాలా కీలకంగా ఆయన కామెంట్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆ చిట్ చాట్ లో భాగంగా కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి అంశం అనేది చాలా మేము ఆయన ఏదైతే కామెంట్ చేశారో అవన్నీ కూడా మేము తీసుకుంటున్నాము, ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నాము, దట్టు ఆయనకి ఏదైతే లోటు జరుగుతుందో ఆ లోటును కూడా తీర్చే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా ఆయన మరి చెప్పారు. కానీ బహిరంగంగా పార్టీని విమర్శించడం అనేది రేవంత్ రెడ్డిని కావచ్చు, మంత్రులను కావచ్చు, కొంత బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది తగదు, క్రమశిక్షణ చర్యలు ఉంటాయంటూ కూడా మరి ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంత చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అనుకోని నిర్ణయం తీసుకుంటే కూడా రాజగోపాల్ రెడ్డి రెడీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదైనా కొత్త పార్టీయా లేకపోతే పాత కాంగ్రెస్ కలిసి మరి ఏదైనా కొత్త వ్యూహం అన్నబోతున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరాజ్. థ్యాంక్ యూ. మీద రాజకీయాలను మార్చేటువంటి శక్తి తనకుందంటుండు, నిజాయితీగా కలిగి ఉన్నటువంటి వారు తన వెంట నడిస్తే తమిళనాడు తరహాల త్వరలో అంటే ఒక రాజకీయపరమైనటువంటి మార్పును తీసుకురావడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక రకమైన ధీమాను రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తుంటే, సొంత వేదికను రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసుకోబోతున్నారా? కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి వ్యాఖ్యలతో తనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతున్నాయి, లేదా పార్టీకి నేనే దూరం అయిపోయి సొంతగా ఏదైనా కీలకమైనటువంటి వేదికను ఏర్పాటు చేయాలా అనేటువంటి ఆలోచన రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అందరూ సిద్ధం కావాలి, ఏపూరు లాంటి కళాకారులు గజ్జగట్టాలి, నేనేమో రోమాలు చుడతా అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని ఒకసారి గమనించిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎలాగో కేబినెట్ విస్తరణ జరగడం, ఒకవేళ జరిగిన బెర్త్ కన్ఫర్మ్ అటు ఇటుగానే ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పైన తనకున్నటువంటి అసంతృప్తి, పార్టీలో కొత్త కాంగ్రెస్ పైన రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు తాజాగా ఏపూరిని ఆయన ప్రస్తావించి చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు చూశాక రాజగోపాల్ రెడ్డి ఏదో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.